24 గంటలు చెప్పినా సరిపోదు, అన్ని ఉన్నాయి. కానీ మేము ప్రయాణం చేసాం, విఘ్నత మర్చిపోలా, ముందుకు పోయాం. బెదిరింపులు అల్లూరులో ఈనాటి ప్రభుత్వం నాకారు స్త్రీయ సోదరులారా, 1924 బ్రిటిష్ నుంచి పట్టాగా ఉన్న 874 సెంటుల్లో నన్ను సస్పెండ్ చేసి కోర్టు పెట్టించింది రావణి ప్రతాప్ కుమార్ రెడ్డి. నన్ను బ్లాక్ స్టార్ట్ చేసి రావణి ప్రతాప్ కుమార్ రెడ్డి. ఈ రోజు కావ్యకృష్ణ ఎవరిని బ్లాక్ మెయిల్ చేయలేదు. నీకు అర్థం విషయాలు చట్ట ప్రకారం ముందుకు పోతానని చెప్తున్నాను. మేము కూడా శాసనసభ్యులు కానీ మీడియా ముఖంగా రైతుల తరఫున, దేశ కన్యాల తరఫున, కస్టమర్ల తరఫు నుంచి కూడా కోరేది ఒకటే, మేము ఇప్పుడు కావాలనుకుంటున్నాం శాసనసభ్యులు గారిని పోయి అందరం కూడా ప్రభుత్వ జీవోలు ఏమి ఇచ్చుంటే దాని ప్రకారం మీరు ఆదేశాలు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి అధికారాల్లో మీరు కూర్చోబెట్టి ఒక మీటింగ్ పెట్టి పెనాల్టీలా చేంజ్ ఆఫ్ పెనాల్సా మీరు ఏమి చెప్తే చట్టానికి లోబడి మీరు ఏమి నిర్ణయిస్తే దానికి మేము అందరం సహకరిస్తామో కూడా మీరు ఒక తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మాట్లాడితే వారానికి వెళ్ళి పోయి మీ వ్యాపారం చేసుకుని ఆటోమేటిక్గా వచ్చి మానేసిపోతున్నాం. మనం చెప్పడం కాదు, కావాలని ప్రజలు చాలా తెలియని వాళ్ళు, మేధావులు, వాళ్ళు నిర్ణయిస్తారు. పని చేస్తే కుదర వేసుకుని మోస్తారు, పని చేయకపోతే ఏ విధంగా మనం బంగాళాఖాతంలో విసిరేసారో అది అందరికీ తెలుసు. ఎందుకంటే అమాయకుడు మంచివాడు అన్నా అన్నా అంటారని చెప్పి మేమందరం చెప్పి బైబిల్లో 2 సార్లు శాసనసభ్యులుగా పిలిపిస్తే కావులకి ఏం చేస్తావా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన నైతిక బాధ్యత రావణి ప్రతాప్ కుమార్కి బాగా సందర్భంగా దయచేసి వచ్చి మీ పార్టీ మాట్లాడుకో, మేము ఎక్కడ అభ్యంతరం పెట్టాము, మాకు అభ్యంతరం లేదు, ఒకసారి ముందు నీకు మాట్లాడుకో, దయచేసి రిలేషన్ నాశనం చేయబాక. మేము కోరుకున్నది ఒకటే, మేము శాసనసభ్యులు గారిని ప్రస్తుత ప్రభుత్వంలో అధికార పార్టీ శాసనసభ్యులు గౌరవనీయులు కావ్యకృష్ణ గారిని మేము అందరం కలిసి వినతి పత్రం ఇస్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము శిరసాగిస్తామని కూడా చెప్తున్నాం. మంచి జరిగినా చెడు జరిగినా ప్రభుత్వం ఉంది, శాసనసభ్యులు ఉన్నారు. మీ హయాంలో ఒక్క మాట చెప్తే గ్రామాల మీద రాష్ట్రం మొత్తం స్క్వాడ్ వస్తే మేము కట్టిన డబ్బులు కాకుండా 16 లక్షలు మా కంపెనీ సరిచిన నీళ్లు కట్టింది, మిగతా డబ్బులు కట్టడానికి భయం పెడితే కట్టించుకోవద్దని చెప్పి పక్కన పెట్టినవు. టెంపర్గా 2000 3000 కలెక్షన్ చేసుకున్న వ్యక్తి నువ్వు ఈరోజు శిక్షణ అనుభవిస్తున్నావు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజులు చాలవు. రాజకీయ వేదిక త్వరలో వస్తుంది, మాట్లాడతాను కూడా నేను. దీని మీద కౌంటర్ పెట్టాను, నువ్వు బెదిరిస్తాను, భయపడిపోతాను, పారిపోయే రకం కాదు. ఎంత దూరమే వస్తాను విషయంలో మాత్రం తగ్గేదే లేదు. మేము తెలుసుకున్నాం జగన్